హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ రామేశ్వరం వీడియో. ఇప్పుడు మనము ముందు వీడియోలో వచ్చేసి దీని బిఫోర్ వీడియోలో రామర్ పాదం దగ్గరికి అయితే వెళ్ళాం కదా, అది చూసుకున్న తర్వాత అక్కడ నుంచి ధనుష్ కోటికి అయితే వచ్చేసామండి. రీజన్ ఎందుకు అనంటే అక్కడ నుండి మనకు ధనుష్ కోటి దగ్గర ఇటు నుంచి మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు విభీషణి టెంపుల్ అనేది చెప్పాను కదా, విభీషణుడికి రాముల వారు పట్టాభిషేకం చేసిన టెంపుల్. సో అది కూడా ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నప్పుడు దారిలో అక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, అదేనండి ఆ టెంపుల్. మనం రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ టెంపుల్ని కూడా చూద్దాము. ఆ టెంపుల్తో పాటు ఇంకా రిమైనింగ్ మనం కవర్ చేయాల్సినవి ప్లేసెస్ అన్నిటినీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తీసుకొచ్చేద్దామని నేను అనుకుంటున్నానండి. సో అక్కడ నుంచి మనము ఇక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే దేశంలోనే చిట్ట చివరి గ్రామానికి అయితే వెళ్తున్నాం. అదేనండి ధనుష్ కోటి. మన దేశంలో చిట్ట చివరి గ్రామంగా ఈ ధనుష్ కోటిని అయితే చెప్తామండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ టెంపుల్ అయితే అక్కడే ఉంది. సో మనం ఆ రోడ్డులో ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నది ఆటోలో కదా, మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు అటు ఇటు రెండు వైపులా మనకు మొత్తం సీనే కనిపిస్తుందండి. రెండు వైపులా సీనే కనిపిస్తుంది. చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది వ్యూ. మీరు వీడియోలో చూస్తూ ఉన్నట్లయితే రెండు సముద్రాలు కలిసే ఒక పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ని మనమైతే ఈ వీడియోలో అయితే చూస్తాము. ముందుట్లో అంటే ఒక 4-5 years బ్యాక్లో మనకు రామసేతు ఇక్కడే ఉంది కదా ధనుష్ కోటి దగ్గర. ఈ రామసేతు దగ్గరికి వెహికల్ అయితే వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మీరు పైన ఇక్కడ చూసారండి, వాటిని పర్టికులర్గా నేను చూపించాను. అవి వచ్చేసి గద్దలండి. చాలా చాలా గద్దలు ఉన్నాయండి ఇక్కడ. మీరు వెళ్తూ ఉన్నప్పుడు దారిలో కూడా నేను మీకు చూపిస్తాను గద్దల్ని. ఎన్ని గద్దలు ఉన్నాయంటే కొన్ని అయితే బాగా వైట్ కలర్లో ఉన్నాయండి. అవి గద్దలనే నేను అనుకుంటున్నాను వాటి సైజుని చూసి. అవి ఏంటనేది నాకు ఐడియా లేదు. మనం ఎప్పుడు కూడా అంటే మన సైడు ఎప్పుడు ఇట్లా పావురాలని వీటిని గుంపులు గుంపులుగా ఎలాగైతే చూస్తామో అలా ఇక్కడ గద్దలు అయితే గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయండి నాకు. ఈ ఊర్లో నేను ఫస్ట్ టైం చూసిన రెండు వింతలు వచ్చేసి గద్దలు గుంపులు గుంపులుగా పావురాలు ఎలాగైతే తిరుగుతాయో అలా తిరగటము. రెండోది వచ్చేసి మనకు ఊళ్ళల్లో కోళ్ళు అయితే రోడ్ల పైన తిరుగుతూ ఉంటాయి కదా, అలా కోళ్ళు తిరుగుతున్నట్టు ఇక్కడ నెమళ్ళు అయితే తిరుగుతున్నాయండి. నాకైతే భలే అసలు చూడటానికి భలే అనిపించింది. అవి రెండు కూడా, ఇవి రెండు కొంచెం వింతలనే చెప్పొచ్చు. వీటిని ఇలా గుంపులుగా మనం ఎప్పుడు చూడలేదు కదా, ఎప్పుడైనా ఒక గద్దని చూసి ఉంటాము, నెమలి ఏదైనా చూసుంటాం జూ పార్క్కి అలా వెళ్ళేటప్పుడు. ఇక్కడైతే గుంపులుగా అదిగో చూసారు కదా, అక్కడ బోటు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా గద్దలేనండి. ఇంకా పెద్ద గుంపు కూడా ఇలా వెళ్తుంది, దాన్ని కూడా చూసేయండి. సో రెండు వైపులా మనకు సముద్రం అయితే ఉంది. సో మనం ఇప్పుడు ధనుష్ కోటికి అయితే వచ్చేసాము. ధనుష్ కోటికి కూడా టైమింగ్ అయితే ఉందండి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఇక్కడ రావడానికి సేఫ్. అంటే మనకు ఒక్క సముద్రం ఉన్న దగ్గరే ఎప్పుడు వెదర్ ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేం కదా, అలాంటిది రెండు సముద్రాలు కూడా ఇక్కడ కలుస్తాయి కాబట్టి ఇక్కడ మనము ఈవినింగ్ 6 వరకు మాత్రమే మనకు ఇక్కడ ఉండడం కూడా సేఫ్ అండి. 6 తర్వాత నైట్ టైంలో అసలు ఉండకూడదు అని అయితే చెప్తారండి. ఇది కొంచెం డేంజరస్ ప్లేస్ అని చెప్పవచ్చు. మనం ఇక్కడ ఈవినింగ్ 6 తర్వాత అసలు ఉండకూడదు అనేసి చెప్తారు. సో వెహికల్స్ అయితే చాలా వచ్చాయి ఇక్కడికి. ఇది కూడా ఒక మంచి వ్యూ అనే చెప్పొచ్చండి. ఇంకా ఇందాక చెప్పాను కదా, రామసేతు ఇక్కడికి మనకు కనిపిస్తుంది. కాకపోతే ప్రెసెంట్ అప్పట్లో అయితే ఇక్కడి వరకు వెహికల్స్ అయితే వచ్చేవి కాదంట అండి. ఇందాక మనకు బిఫోర్ అక్కడ వెహికల్స్ దానికి ముందే ఆగిపోతే అక్కడ నుంచి ఒక వ్యాన్ కానీ జీపులు లాంటివి కానీ ఎక్కిచ్చేసుకొని మనకు రామసేతు దగ్గర బ్రిడ్జ్ దాకా తీసుకెళ్లేవారంట. మనకు చక్కగా ఆ రాళ్లతో మనకు రామసేతు బ్రిడ్జ్ అయితే వేసుంటారు కదా స్వామివారు, దాన్ని అయితే ఆ రాళ్ళు మనకు క్లియర్గా కనిపిస్తాయంట. సో ఇప్పుడైతే అది చూద్దామని నేను అనుకున్నాను, కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అది చూడటానికి లేదు. జస్ట్ మనం రెండు సముద్రాలు కలిసే పాయింట్ని మాత్రమే చూడొచ్చు. ఇంకా మన దేశానికి ఇది చిట్ట చివరి గ్రామం అని చెప్పాను కాబట్టి ఇక్కడ మనకు నేషనల్ ఎంబలం అండి. ఈ సింబల్ మీరు గమనించినట్లయితే మన ఇండియన్ నేషనల్ ఎంబలం అది. దీన్ని చూడగానే నాకు సాయి కుమార్ గారి డైలాగ్ అయితే గుర్తొచ్చింది, కనిపించే 3 సింహాలు అనేసి ఉంటుంది కదా. సో ఆ డైలాగ్ అయితే గుర్తొచ్చింది. ఇంకా ఇక్కడ తర్వాత కింద మీకు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి దిగేసి అంటే ఇది మనకు
కొంచెం హైట్లో ఉంది, అది కొంచెం డౌన్లో ఉందండి. అక్కడ కూడా దిగేసి అటుపక్క చాలామంది ఫొటోస్ అయితే చేసుకుంటున్నారు. అది చూడండి, కూర్చున్నారు కూడా, ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఇంకా మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఆ గోడని దుంకేసుకొని వాటిని జంప్ చేసుకొని వెళ్ళాలి, పిల్లలతో ఎందుకు అనేసి మేమైతే అంత రిస్క్ చేయదలుచుకోలేదండి. ఇంకా మనము ఆ 2 సముద్రాలు కలిసే పాయింట్ అని చెప్పాను కదా, అక్కడ కనిపిస్తుంది కదా, అదేనండి. మనము ఇక్కడ మొత్తం అన్నీ కూడా షెల్స్తో చేసిన కీ చైన్స్, షెల్ పైన మన పేర్లు, తర్వాత దేవుడివి చిన్న చిన్న విగ్రహాలు, షెల్స్తో చేసిన ఐటమ్స్, పూసలు, ఇలాంటివి చాలా ఉన్నాయండి. మనకు ఆ రామసేతును చూసే ఛాన్స్ అయితే లేదని చెప్పాను కదా, ఇక్కడ బైనాక్లర్స్ పెట్టుకొని కొంతమంది ఉన్నారండి. 1-2 చోట్ల అక్కడ క్యూ ఉంది. ఇంకా సరే ఎందుకు అనేసి నేను చూడలేదు. మనం 20 రూపీస్ ఇస్తే ఆ 20 రూపీస్కి మనకు రామసేతు ఎక్కడ ఉంది ఆ బ్రిడ్జ్ని కనిపించేలాగా చూపిస్తారంట. అలాగే శ్రీలంకని కూడా చూపిస్తారంటండి. 2 కూడా మనకు చాలా దగ్గర కదా, సో రెండింటిని ఇక్కడ నుంచి మనం బైనాక్లర్తో అయితే చూడొచ్చు. మీరు వెళ్ళినప్పుడు జనాలు పెద్దగా లేకపోతే మీరు ఆ 20 రూపీస్ ఇచ్చేసి చూడండి. ఇంకా మేము టైం అయిపోతుంది, ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా కవర్ చేయాలి, అంత క్యూ ఎప్పుడైపోతుంది అనేసి మేమైతే అది చూడలేదు. పర్టికులర్ ఆ స్పాట్లో ఉందని అయితే చెప్పారు. ఇంకా మన ఇక్కడ మీకు స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ స్టోన్స్ అన్నీ దాటుకొని అతి కష్టం మీద కిందకైతే దిగేసామండి. ఇంత కష్టపడి వచ్చింది ఈ పాయింట్ చూడడానికి కదా, అందుకనేసి దిగేసాము. ఇక్కడ చూసారంటే 2 సముద్రాలు, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉన్నాయి కదా, ఈ 2 సముద్రాలు మీట్ అయ్యే పాయింట్ ముందర ఉందండి. సో ఇదే పాయింటే. మనకు ఒకటి వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, ఇంకోటి వచ్చేసి హిందూ ఓషన్ అండి. ఇంకా మనకు ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ వచ్చేసి చాలా సైలెంట్గా ఉన్నట్లయితే, హిందూ ఓషను సౌండ్ చేసుకుంటా, అంటే ఒకటి స్మూత్గా సైలెంట్గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అలలు, ఇంకోటి వచ్చేసి పెద్దగా అరుచుకుంటూ సముద్రం ఎలా అరుస్తూ వస్తుంది కదా అలలు. సో అదైతే మనం ఇక్కడ రెండిటిని డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇదే ఎండ్ పాయింట్ అండి. ఇంకా ఇదే ఎండ్ పాయింట్ మన కంట్రీకి వచ్చేసి, ఇంకా దీని తర్వాత ఇంకా సముద్రం అటు వెళ్ళిపోతే అది శ్రీలంక అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వాటర్ అయితే కొంచెము ఒకవైపు చాలా నీట్గా ఉన్నాయి, ఒకవైపు ఈ ఆకులు ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. 2 సముద్రాల్లోంచి వాటర్ ఒకదానికొకటి అటు ఇటు వస్తూ పోతూ ఉన్నాయండి. చాలా 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 బాగుంది ప్లేస్ అయితే. ఇంకా ఒక విషయం ఏంటంటే, నేను షూస్తో అలానే దిగేశాను. అంటే నేను పెద్దగా అనుకోలేదు ఇంతగా వాటర్ వచ్చి వెళ్తుందని. సో షూస్తో దిగేశాను. ఇంకా నా షూ తడిచిపోయాయి. సరేలే ఇంకా ఎలాగో తడిచిపోయాయి, పట్టుకోవడానికి చేతులు కూడా ఖాళీ లేవండి. పిల్లల షూలు, వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా ఇక్కడికి మర్చిపోయానండి చెప్పడం. ఇది చూడడానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ని అయితే క్యారీ చేయండి. బ్యాగ్లో వాటర్ బాటిల్స్ని, పిల్లలు ఏవైనా తినడానికి స్నాక్స్ లాంటి వాటిని కూడా క్యారీ చేయండి. ఇక్కడైతే చాలామంది ఫోటోషూట్స్, రీల్స్, అంటే ఇలా 360 డిగ్రీస్తో తిరుగుతున్నట్టు, వాటర్లో నడుస్తున్నట్టు, ఇలా రకరకాలుగా రీల్స్ అయితే చేసుకుంటున్నారు. దీన్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మీరు ఈ వ్యూ అంతా కూడా ఒకసారి చూసేయండి. దీని తర్వాత మనం ధనుష్కోటి, ఇప్పుడు ఉన్నది కూడా మనం ధనుష్కోటి అండి. ధనుష్కోటి ఊర్లోకి అయితే వెళ్తాము. ఊర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కొన్ని ప్లేసెస్ని అయితే చూపిస్తాను. అలాగే కొంచెం ధనుష్కోటి గురించి కూడా మనం తెలుసుకుందాము. ఇంకో విషయం, ఇక్కడ పిల్లలైతే చెప్పులు వదిలేసి వాటర్ని చూడగానే వెళ్ళిపోయారండి. వెంటనే నేను చేతితో అయితే పట్టుకున్నాను. కొంతమంది అలానే వదిలేసి వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ చెప్పులన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయాయి. సో చెప్పుల్ని కూడా మీరు చేతితో క్యారీ చేయాలి. ఇక్కడ మనం తడిచే పని లేకుండా అవే వచ్చి మనం తడిపేసుకొని వెళ్ళిపోతున్నాయండి. వ్యూ చాలా చాలా బాగుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి. ఈ ప్లేస్కి రావటానికి మనకు సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు, సమ్మర్ సీజన్ అయితే కొంచెం బెస్ట్ అండి చూడాలి అని అంటే. మనము రెయినీ సీజన్ కొంచెం ఇక్కడ టఫెస్ట్గా ఉంటుందని అయితే చెప్పారండి. రెయినీ సీజన్లో అసలు మనం అంటే మనకు వెదర్ ఎలా ఉంటుంది ఏమనేది తెలీదు. సముద్రాలు ఎప్పుడు ఎలా వాటి బిహేవియర్ ఉంటుందనేది మనకు తెలియదు. అందులో 2 సముద్రాలు ఉన్నాయి కనుక మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేనైతే పిల్లల చేతిలో అసలు వదలడం లేదండి.
గట్టిగా పట్టుకున్నాను. అక్కడ కాసేపు ఎంజాయ్ చేసేసిన తర్వాత అక్కడ మనకు ఒక 1 అవర్ టైం పడుతుందండి. మనం నడిచి వెళ్ళి కాసేపు ఫొటోస్ చూసి తీసుకొని అదంతా ఎంజాయ్ చేయాలంటే ఒక 1 అవర్ అక్కడ స్పెండ్ చేస్తాము. దాని నుంచి వచ్చిన తర్వాత ఇలా వస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒకటి ఇటుపక్క 2 చక్రాలలాగా, అది వచ్చేసి నేవీ వాళ్ళదంట అండి. నేవీ వాళ్ళ పాయింట్ అంట. అక్కడ వాళ్ళకు ట్రైనింగ్ లాంటివి ఇస్తారని అయితే చెప్పారు మాకు ఆటోలో తీసుకొచ్చిన అన్న. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు రెడ్ అండ్ వైట్లో లైట్ హౌస్. సో ఈ లైట్ హౌస్ ఎక్కుదామని అనుకున్నాం కానీ అప్పటికి టైం అయిపోయిందండి. 5 ఆ లైట్ హౌస్కి లాస్ట్ అంట. మేము వెళ్ళేటప్పుడు ఉంది, సో వచ్చేటప్పుడు వద్దాం అనుకున్నాం, మాకు టైమింగ్ తెలీదు. వచ్చిన తర్వాత వెళ్దాం అనుకునేటప్పటికి 5 టికెట్ ఇచ్చేది మనకు లాస్ట్ అంట. ఆ పైకి ఎక్కితే మనకి ఇంకా చాలా క్లియర్గా వ్యూ అంతా కూడా చూడొచ్చండి. ఇంకా ఇటు వచ్చిన తర్వాత ఇది ధనుష్కోటి ఊర్లోకి అయితే మనం వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఒకప్పటి ధనుష్కోటిలో ఉండే చర్చ్ అనమాట. ఇది మన దేశంలో ఈ ధనుష్కోటి అనేది చిట్ట చివరి గ్రామం అండి. ఇది మన రామేశ్వరం నుంచి 19 కిలోమీటర్స్ దూరంలో పంబన్ దేవుల్లో ఈ గ్రామం అయితే ఉందండి. ఇంకా ఇండియాను శ్రీలంకను కలిపే రామసేతు, ఇందాక నేను మీకు చెప్పాను కదా రామసేతు లేదంటే ఆడామ్స్ బ్రిడ్జ్ అని కూడా అని అంటారు దాన్నే. సో అది ఇక్కడ మనకు అక్కడ బైనాకులర్లో మనమైతే వ్యూ చూడొచ్చండి. మేమైతే మిస్ అయిపోయాము, టైం అయిపోతుంది, రిమైనింగ్ అన్ని కవర్ చేయాలి కదా, అందుకనేసి వచ్చేసాము. ఈ ధనుష్కోటిని చేరాలనుకుంటే అప్పుడు ఎప్పుడు అంటే 2016 సంవత్సరం వరకు కూడా సముద్రంలోనే ప్రయాణం చేయాల్సి వచ్చేదంటండి. పర్యాటకులు జాలర్లు అంటే చేపలు పట్టుకోవడానికి వెళ్తారు కదా, వీళ్ళందరూ కూడా ఈ ఆటుపోటులు చూసుకొని బస్సుల్లో జీపుల్లో అయితే ఇక్కడికి చేరుకునేవారంట. సో అది కూడా చాలా మిస్ అయ్యాం. నేను కూడా జీపుల్లో కానీ చిన్న మినీ బస్సులు ఉంటాయి కదా వాటిల్లో కానీ అది దగ్గర దాకా వెళ్ళి ఆ రామసేతుని చూడాలి అని చెప్పి చాలా చాలా అనుకున్నాను. కానీ అది పాసిబిలిటీ అయితే ప్రెజెంట్ అయితే లేదండి, ఒకప్పుడు ఉండేది. ఇక్కడ రోడ్డు అయితే వేసేసారు. లాస్ట్ వరకు మనం ఈ వ్యూని అంతటిని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు, కానీ రామసేతుని మాత్రం చూడటానికి లేదు. ఎంతసేపు అన్నా బైనాక్యులర్లో చూడాల్సిందే. అదొక్కటి నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇక్కడ మీరు చూసారంటే షెల్స్తో మొత్తం అన్నీ కూడా ఇంటి తోరణాలు కావచ్చు, అద్దాలు అయితే చాలా చాలా బాగున్నాయండి. మిర్రర్స్ నాకు చాలా నచ్చాయి. డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ ఏవైనా తీసుకుందాం అనుకున్నాను, కానీ వీటిని మనము ఇంటి వరకు సేఫ్గా తీసుకెళ్ళగలమా అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే తీసుకున్న తర్వాత వాటిని జాగ్రత్తగా తీసుకెళ్తే ఇంటికి వెళ్ళే వరకు మనకు హ్యాపీ అనిపిస్తుంది. అంత డబ్బులు పెట్టేసి కొనేసి, డబ్బులు ఎక్కువ తక్కువ అని కాదు కానీ మన ఇష్టంగా కొనుక్కున్నవి ఏవైనా ఇంటికి వెళ్ళేటప్పటికి అవి షెల్స్ కదా, గవ్వలు పగిలిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకని నేను జస్ట్ చూశాను కానీ ఏవి కూడా తీసుకోలేదండి. ఇంకా ఈ చర్చ్ దగ్గర నుంచి ఇట్లా లోపలికి వస్తే ఇక్కడ సముద్రం అయితే ఉంది. అబ్బా చాలా 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 స్కేరీగా ఉందండి ఆ సముద్రం అయితే. అంటే ఆ సౌండ్, నేను ఆ సౌండ్ను కూడా ఇక్కడ యాడ్ చేశాను, మీరు చూడండి. 1964లో ఒక పెద్ద తుఫాన్ అయితే రామేశ్వరం తీరం దాటి వచ్చింది అంటండి. ఇక్కడ 23 అడుగుల ఎత్తులో పెద్ద ఉప్పెన వచ్చిందంట అది తీరం దాటుతున్నప్పుడు. దాని కారణంగా 1800 మంది ఇక్కడ చనిపోయారంటండి. ఈ తుఫాన్ సమయంలో 115 మంది ట్రైన్లో, ఇప్పుడు మనం ఇది రైల్వే స్టేషన్కి కూడా వెళ్తామండి, అది కూడా చూపిస్తాను. ఆ ట్రైన్లో 115 మంది అంటే 115 మెంబర్స్ మంది ట్రైన్లో ప్రయాణం చేసేవాళ్ళంట. వాళ్ళు కూడా వచ్చిన పెద్ద ఉప్పెనలో చిక్కుకుపోయి వాళ్ళు కూడా చనిపోయారంట. అదంతా కూడా చాలా సాడ్గా అనిపిస్తుంది కదా వినడానికి. అలాగే 2004లో కూడా మళ్ళీ ఇక్కడ సునామీ వచ్చినప్పుడు మళ్ళీ 1600 అడుగుల ఎత్తులో అలలైతే పెద్ద ఎత్తున వచ్చేసి ధనుష్కోటిని మొత్తం కూడా ముంచేసాయంటండి. ఈ ప్లేసులు అన్నిట్లో కూడా ఇక్కడ అక్కడక్కడ మనకు కొన్ని ఇల్లులు కనిపిస్తున్నాయి, పోస్ట్ ఆఫీస్ కనిపిస్తుంది, అలాగే చర్చ్ కనిపిస్తుంది. స్వాముల వారు అంటే రాముల వారి టెంపుల్ కూడా ఇక్కడ ఉందండి. సో అందుకని ఇదంతా నివాస యోగ్యం కాదు. అప్పుడు 2 సార్లు సునామీ వచ్చింది కదా, మొదటిసారి సునామీ వచ్చినప్పటి నుంచే ఇక్కడ ఎవరు కూడా అంటే ఊరైతే లేదనే చెప్పాలండి. ఇక్కడ ఊరు లేదు, కానీ ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా జాలర్లు, వాళ్ళు మాత్రమే ఉంటారంట. అక్కడక్కడ కొన్ని గుడిసెలు మీరు వచ్చేటప్పుడు చూసారు కదా, అవి వాళ్ళవేనండి.
సో వాటిని అన్నిటినీ కూడా ఇక్కడ నేను కవర్ చేస్తాను. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 6 లోపు వరకు మాత్రమే, అది సమ్మర్ అయినా ఏ సీజన్ అయినా 6 లోపు వరకు మాత్రమే ఇది చూడటానికి మనకు చాలా అనువైన టైం అండి. 6 తర్వాత చాలా భయంకరంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం కావచ్చు. అలాగే తుఫాన్లు, వర్షాకాలం ఉంటుంది కదా, ఇలాంటి టైంలో అస్సలు ఇక్కడికి అయితే రావటానికి డేంజర్ అనే చెప్పాలి. ఇది ఓల్డ్ సిటీ. 1964లో ఇక్కడ పోస్ట్ ఆఫీసు, అలాగే ఫ్లోటింగ్ స్టోను, ఆటోమేటిక్ వాటరు, ఓల్డ్ చర్చ్, స్వామివారి టెంపుల్, ఇల్లులు, అలాగే మెడికల్ కాలేజీ కూడా ఉండేదంట. అప్పట్లో చాలా పెద్ద ఊరంటండి, ఇది పెద్ద టౌన్ అంట. సో అదే ఇప్పుడు మనం ఇలా చూడబోతున్నాము. ఇవన్నీ చూస్తూ ఉంటే అప్పటి కాలంలో ఇది ఎంత పెద్ద ఊరు అనేది మనమైతే ఇమాజిన్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మేము వెళ్తున్నాము, ఇక్కడ స్వామివారి పాదాలు కనిపిస్తుంది కదా, ఇక్కడైతే రాములవారి టెంపుల్, అలాగే శివుడు కూడా ఉన్నారండి. ఇంకా వెనకాల ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా పైకి చూపించి, సో అది వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట, అప్పట్లో రైల్వే స్టేషను. సో ఆ గుర్తులన్నీ కూడా ఇప్పుడు కూడా మనకు ఇక్కడ అలానే ఉన్నాయండి. 1964లో ఏదైతే సునామీ వచ్చిందని చెప్పామో అప్పుడు మొత్తం అంతా కూడా కంప్లీట్గా ధ్వంసం అయిపోయిందంట. శ్రీలంక నుంచి మనకు ఇక్కడికి అక్కడికి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతూ ఉండేవంట అండి. ఈ ప్రెజెంట్ అయితే ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి రాముల వారు, శివుడు, వినాయకుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ మీకు నేను రాముల వారి పాదాలని కూడా చూపిస్తానండి. చాలా బాగుంది. ఇక్కడ ఎవరు లేరు మనకంటే పూజారులు కానీ ఎవరు ఏం లేరు, జస్ట్ మనం చూసేసుకొని వెళ్ళిపోవటమే. ఇది కూడా ఒక విజిటింగ్ ప్లేస్ లాగా అయితే ఉంది. ఇంకా నేను మీకు స్వామివారి పాదాలు చూపించాలి అనుకునే టైంకి నాకు ఇక్కడ ఒక నెమలి అయితే కనిపించిందండి. ఇందాక మీకు చెప్పాను కదా మనకు కోళ్ళు తిరుగుతున్నట్టే ఇక్కడ నెమళ్ళు తిరుగుతున్నాయండి. ఇందాక మనం వచ్చేటప్పుడు కూడా ఒక షాపు పైన నెమలి కూర్చొని ఉంది. నేను అది కోడేమో అనుకున్న దూరం నుంచి చూసి, కాదు అది నెమలి. ఇవి కూడా నెమలి, చాలా నెమల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఆటోమేటిక్ వాటర్ అని చెప్పాను కదా, అది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా సర్కిల్గా నెమలి పక్కన. సో అవన్నీ కూడా ఆటోమేటిక్ వాటర్. అవి ఇక్కడ వచ్చేసి నాగరాళ్ళు అయితే ఉన్నాయండి 2. ఇంకా ఇప్పుడు మీకు రాములవారి పాదాలను అయితే నేను చూపిస్తాను, వాటిని కూడా దర్శించుకోండి. రాములవారి అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవేనండి రాములవారి పాదాలు. సో నెక్స్ట్ మనము మిగతా రిమైనింగ్ ప్లేసెస్ అన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా అన్ని ప్లేసెస్ని చూపించడంతో పాటు మళ్ళీ ఒకసారి ఏమేం ప్లేసెస్ని మనము ఇక్కడ చూడాలి అనే విషయాల్ని కూడా మీతో నేను షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుష్ కోటికి మీరు వెళ్ళకపోయినా వెళ్ళినంత ఫీలింగ్ అయితే ఈ వీడియోలో వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ చూశాను కనుక నాకు మళ్ళీ వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగింది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.